హాయ్ గాయ్స్! 'అల్లు అర్జున్' అరెస్ట్. అవును. మీరు విన్నది నిజమే. ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' అరెస్ట్. అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు ఏంటనేది మీకు వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రీసెంట్‌గా 'సంధ్య' థియేటర్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. 'పుష్ప 2' మూవీ ప్రీమియర్ షోకి ఒక ఫ్యామిలీ కలిసి వెళ్లారు. ఫ్యామిలీలో రేవతి అనే ఒక మహిళ తొక్కుసలాటలో మరణించడం జరిగింది. సో, దానికి బాధ్యులు 'అల్లు అర్జున్' గారు. అంతా క్రౌడ్ ఉందని తెలిసి కూడా 'అల్లు అర్జున్' గారు అక్కడికి రావడం జరిగింది. సో, 'అల్లు అర్జున్' గారి వల్లనే ఇదంతా జరిగింది కాబట్టి, ఆయనని ఇప్పుడు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ 'సంధ్య థియేటర్' యాజమాన్యాన్ని గూడా అండ్ 'పుష్ప 2' మూవీ టీమ్ వాళ్ళని గూడా వీళ్ళందరినీ అరెస్ట్ అయితే చేశారు చిక్కడపల్లి పోలీస్ వాళ్ళు. ప్రెజెంట్ అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో తరలించడం జరిగింది. 'అల్లు అర్జున్‌ని' అరెస్ట్ చేసి. సో, ఈ విషయం తెలిసాక ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాధపడుతుర్రు. అండ్ ఎమోషనల్‌గా గురవుతుర్రు. 'అల్లు అర్జున్‌ని' అరెస్ట్ చేయడం అండ్ 'పుష్ప 2' మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, సంతోషపడాల్సిన సమయంలో బాధపడుతుర్రు. సో, ఏదేమైనప్పటికీ అక్కడ ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. అక్కడ ఒక ప్రాణం పోయింది. అండ్ అలా గూడా ఆలోచిస్తుర్రు. సో, చట్టం చేయాల్సిన పని చట్టం చేస్తుంది. సో, ఇలా జరుగుతుందని ఎవరికీ తెలీదు. చాలా సినిమాలకి హీరోలు కామన్‌గా వెళ్తూనే ఉంటారు సినిమాలకి. ఫస్ట్ డే, ఫస్ట్ షో ఫ్యాన్స్‌తో కలిసి చూడాలని హీరోలైతే వెళ్తుంటారు. కామన్‌గా జరిగేదే. ఫస్ట్ టైమ్ అయితే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇలా అయితదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయినా 'అల్లు అర్జున్' గారు 25,00,000 అయితే ఇచ్చారు కదా ఫ్యామిలీకి అని కామెంట్‌లు ఇస్తుర్రు. 25,00,000 పోతే ఏంది భయ్యా! అక్కడ ప్రాణం తిరిగి రాదు కదా! ₹1,00,00,000 ఇచ్చినా, 100,00,00,000 ఇచ్చినా, 1000,00,00,000 ఇచ్చినా అక్కడ ప్రాణం అయితే తిరిగి రాదు. సో, చట్టం చేసే పని చట్టం చేస్తది. 'అల్లు అర్జున్' కావచ్చు అండ్ మూవీ టీమ్ కావచ్చు, 'సంధ్య థియేటర్' యాజమాన్యం కావచ్చు, వీళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో తెలియదు. మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందనేది మనకు కొద్ది గంటల్లో కానీ త్వరలో అయితే మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.